ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి నా నమస్కారాలు. ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మేము చెప్పాలనుకుంటున్నాము. మరియు రాబోయే 24 గంటలలో మీ అందరి జీవితంలో ఈ 4 విషయాలు నిజమై తీరతాయి. స్నేహితులారా, ఈ విషయం మీకు వీడియోను శ్రద్ధగా పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. అవును స్నేహితులారా, కానీ అంతకు ముందు ఎంతమంది అమ్మవారికి అనగా మాతారాణి నిజమైన భక్తులున్నారో వారంతా తప్పకుండా మా ఛానల్ ని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా నిజమైన మనసు, నిజమైన హృదయభావంతో 3 సార్లు జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, మీరైతే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శనిదేవుడు మీకోసం 5 ప్రత్యేక సందేశాలను పంపారు. వాటిని విన్న తర్వాత మీ మనసు కూడా కలత చెందవచ్చు. ఎందుకంటే గత 7 జన్మలలో ఎన్నడూ జరగనిది 24 గంటలలో జరగబోతుంది. స్నేహితులారా, దేవుడి దగ్గర ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం అయితే ఉండదు. మరియు రాబోయే 24 గంటలలో 7 పెద్ద గొప్ప బహుమతులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే శనిదేవుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే మిమ్మల్ని ఏడిపించిన వారు, మీకు బాధ కలిగించిన వారు కూడా ఇప్పుడు వారు మీ పాదాల చెంత ఉంటారు. పశ్చాత్తాప అగ్నిలో కాలిపోతారు. మీరు ఇప్పటి వరకు చాలా బాధలు పడ్డారు. చాలా సార్లు మీ వారు ముందు చేతులు చాచవలసి వచ్చింది. ఏమాత్రం హోదా లేని వ్యక్తులు కూడా మిమ్మల్ని కించపరచడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు అలా జరగదు. ఎందుకంటే సమయం బాగా లేనప్పుడు, గ్రహాలు మరియు నక్షత్రాలు కూడా ప్రతికూలకంగా ఉన్నప్పుడు అటువంటి సంఘటనలు అయితే జరుగుతాయి. కానీ ఇప్పుడు సమయం మీకు అనుకూలకంగా వచ్చింది. శనిదేవుడు ఇచ్చిన 3 ముఖ్యమైన సందేశాలలో అత్యంత ప్రభావవంతమైన విషయాలు కూడా బయటపడ్డాయి. అనేక సంవత్సరాలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. మరియు అవి సాధారణమైనవి కావు. గత 7 జన్మలలో కూడా మీకు లభించని బహుమతులని చెప్పవచ్చు. మరి స్నేహితులారా, నేను మీతో ఒక విషయం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఈ అత్యంత ముఖ్యమైన వీడియోను మీరు ఒంటరిగా మాత్రమే చూడండి. ఎవరితోనూ దీని గురించి చర్చించవద్దు. ఎందుకంటే స్నేహితులారా, మన వాళ్ళ దృష్టి కూడా తగులుతుంది. మరి గోడలకు కూడా చెవులు ఉంటాయనేది కూడా నిజం కదా. ఈ వీడియోలో నేను మీకు రహస్యంగా నష్టం కలిగిస్తున్న ఆ గొప్ప శత్రువు పేరు కూడా వెల్లడించబోతున్నాను. అతను మీపై చెడు ప్రయోగాలు చేస్తున్నాడు. అదే విధంగా మీ జీవితంలో దాగి ఉన్న నిజమైన సహచారుడి పేరును కూడా నేను చెప్తాను. మరియు మీ జీవితంలోకి ఏ సంతోషాలు రాబోతున్నాయో కూడా వివరంగా చెప్తాను. అయితే స్నేహితులారా, అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే హనుమంతుడు సందేశాలలో ఒక భయంకరమైన సంక్షోభం, ఒక ప్రచండ కాలం మరియు ఒక లోతైన ప్రమాదం కూడా బయటపడింది. మీ జీవితంలో సంతోషాల తలుపులు తట్టినప్పుడల్లా, అంతా బాగానే జరుగుతున్నప్పుడల్లా అకస్మాత్తుగా ఏదో తెలియని విపత్తు వచ్చి అంతా చెడగొట్టేస్తుంది. మరియు స్నేహితులారా, ఈసారి కూడా అలాంటిదే జరగబోతుంది. కానీ మీరు ముందే జాగ్రత్త పడి శనిదేవుణ్ణి మరియు హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆ సంకటం తొలగిపోవచ్చు, ఆ అశుభం ఆగిపోవచ్చు. కాబట్టి మీరు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు కూడా నేను చెప్తాను. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. బహుశా మీరు ఇంతకు ముందు ఇలాంటి విషయాన్ని విని ఉండరు. నేను మీకు చెప్పేది ఏమిటంటే రాబోయే 24 గంటలలో ఒక భయంకరమైన సంఘటన కనిపిస్తుంది. మీకు ఈ భయంకరమైన సంఘటన చూడవలసి వచ్చే అవకాశం కూడా ఉన్న పరిస్థితి తలెత్తవచ్చు. మరియు కోర్టు కచేరీల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగవలసి రావచ్చు. సమాజంలో మీ ప్రతిష్టకు భంగం కలగవచ్చు. మీ ప్రాంతం అంతా మీకు చెడ్డ పేరు రావచ్చు. అసలు ఇది ఎందుకు జరగవచ్చు? ఎందుకంటే శనిదేవుడు ప్రసన్నమైతే రాహు తన వక్ర దృష్టిని చేస్తాడు. దాని వల్ల అన్ని అవాంఛిత సంఘటనలు జరుగుతాయి. అందుకే స్నేహితులారా, ఈ కోర్టు కేసుల నుండి రక్షించుకోవడానికి మీరైతే జాగ్రత్త వహించాలి. ఏమి చేయాలి మరియు దాని నుండి ఎలా తప్పించుకోవచ్చు అన్ని విషయాలను నేను పంచుకుంటాను. నేను మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ రాబోయే 24 గంటలలో 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ 3 విషయాలు ఏమిటి ఇప్పుడే చెప్తాను. మొదటి విషయం ఏమిటంటే, బయటి వ్యక్తిని నమ్మడం పర్వాలేదు, కానీ మీ సొంత వ్యక్తిని నమ్మడం ప్రమాదకరం. ఎవరో తెలియని వ్యక్తి ఏనుగు ఆకాశంలో ఎగురుతుందని చెప్తే నమ్మండి, కానీ మీ సొంత వ్యక్తి పక్షి ఎగురుతుందని చెప్పినా కూడా నమ్మకండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మీ దగ్గర ఉండి కూడా మీ సంపదను మరియు ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనుకునే వ్యక్తి ఎవరో ఉన్నారు. మీ కష్టార్జితాన్ని లాక్కోవడానికి చూస్తున్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అందుకే ఈ 24 గంటలలో మీ సొంత వారిని ఎవరిని నమ్మకండి. అది మీ సోదరుడు, సోదరి లేదా మరెవరైనా బంధువు కావచ్చు. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ జీవితాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది కేవలం 1 రోజు లేదా 2 రోజులు కాదు, మీ మొత్తం జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. మరియు స్నేహితులారా, నేను చెప్పబోయే విషయాలు, నేను లెక్కించబోయే రాబోయే సంతోషాల గురించి ఎవరికి చెప్పకండి. ఏ బంధువుకు కాదు, ఏ మిత్రుడికి కాదు, ఏ సొంత వారికి కూడా కాదు. ఈ
ఇది మీరు చేసే అతిపెద్ద తప్పు కావచ్చు. మీరు తరచుగా ప్రతి చిన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తారు. ఈ అలవాటును ఈ రోజు వదిలేయండి. నేను చెప్పబోయేదంతా గోప్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు అన్ని ఎవరికైనా చెప్తే మీరు స్వయంగా నష్టాన్ని అనుభవించవచ్చు. ఎంతటి గొప్ప సంతోషాలు రాబోతున్నాయంటే వాటిని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. చూడండి స్నేహితులారా, నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. కోపం అంటే ఆగ్రహం ఎప్పుడు ఎవరికి విజయాన్ని అందించలేదు. శక్తిని కూడా శివుడు ఎప్పుడు వినయంగానే శాంతింపజేస్తాడు. అవును, శివుడు కూడా తన భార్య మాతను తల వంచి శాంతింపజేశాడు. ఎందుకంటే ఆమెలో కూడా చాలా తీవ్రమైన కోపం ఉంది. మాతా కాళి స్వయంగా అపారమైన కోపాన్ని ప్రతిమగా పరిగణింపబడుతుంది. అందుకే శివుడు కూడా ఆమెకు శాంతపరచడానికి ఎప్పుడు తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే మాత కోపం వల్ల మొత్తం విశ్వం నాశనం అవుతుందని ఆయనకు తెలుసు. అదే విధంగా మీ ఇంట్లో ఎవరైనా కోపంగా ఉంటే అది భర్త అయినా లేదా మరెవరైనా సరే వారిని ముందు మీరు ఎప్పుడు కోపంగా ప్రతిస్పందించవద్దు. ఎందుకంటే కోపాన్ని కోపంతో ఓడించలేము. దాని వల్ల కేవలం వినాశనం మాత్రమే జరుగుతుంది. కొంచెం సంభాషణతో పరిష్కరింపబడే విషయాలు సమయానికి వాటిని నియంత్రించలేకపోతే తీవ్రమైన సంఘర్షణ మారవచ్చు. అందుకే మీ ఇంట్లో ఎవరైనా ఆవేశంతో మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండండి, తల వంచండి. ఆ క్షణంలో మీరు సరైన వారైనా కాకపోయినా సంయమనం చాలా అవసరం. వారి కోపం తగ్గినప్పుడు మీరు మీ విషయాన్ని స్పష్టం చేయవచ్చు. ఈ తెలివి రాబోయే 24 గంటలలో మరింత అవసరం అవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఒక సభ్యుడు తీవ్రంగా కోపానికి గురయ్యే పరిస్థితులు తలెత్తవచ్చు. ఆ సమయంలో మీరు కూడా ప్రతిస్పందనలో ఆవేశానికి లోనైతే ఒక మహా వినాశకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ మీరు ఓపిక వహిస్తే, తెలివిగా వ్యవహరిస్తే ఆ సంక్షోభం నుండి తప్పించుకోవచ్చు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ సమయంలో శనిదేవుడిని మరియు హనుమంతుడిని మానసిక స్థితి చాలా అనుకూలకంగా కనిపిస్తుంది. ఆయన మీపై తన కృపను కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఎలాంటి బహుమతులు లభిస్తాయి, ఇవన్నీ కూడా శ్రద్ధగా వినండి. చూడండి, మన కర్మ ఫలితం ఈ జన్మలోనే లభిస్తుందని మనం తరచుగా అనుకుంటాం. కానీ కొన్ని కర్మల ఫలితాలు తరువాతి జన్మలో కూడా లభిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే దీనికి సమాధానం కూడా లభిస్తుంది. కానీ అంతకు ముందు రాబోయే 24 గంటలలో మీతో జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం. మీ జీవితంలో మీకు బాధ కలిగించడానికి కారణమైన వారు మీ వారైనా పరులైనా ఇప్పుడు వారు శనిదేవుడి దృష్టిలో ఉన్నారు. మరియు చెడు మంత్రాల ద్వారా లేదా మరేదైనా కుతంత్రాల ద్వారా మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్న వారికి శనిదేవుడే స్వయంగా లెక్కలు తేల్చబోతున్నారు. ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు. తమ శత్రువుల చేత బాధపడుతున్న వారందరూ కూడా ఇప్పుడు నిశ్చింతంగా ఉండండి. వారు ఇప్పుడు మిమ్మల్ని తాకను కూడా తాకలేరు. అసూయ మరియు ఈర్ష్యతో మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. ఎందుకంటే ఈ సమయంలో శనిదేవుడు పూర్తిగా కృపాయుక్త స్థితిలో ఉన్నాడు. మరియు మీకు వ్యతిరేకంగా నిలబడిన వారికి శనిదేవుడే స్వయంగా సమాధానం ఇస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయండి. మీరు శత్రుల వల్ల ఇబ్బంది పడుతుంటే ఒక హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడి పూజారితో మీ కోసం నల్ల దారాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయమని చెప్పండి. అందులో హనుమాన్ సింధూరం పెట్టించి దానిని మీ మెడలో ధరించండి. అప్పుడు చూడండి, ఏ శత్రువు మీ వైపు కన్ను చేసి చూడలేరు. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఒక అత్యంత గంభీరమైన పరిస్థితి తలెత్తవచ్చు. మీ చుట్టూ మృత్యువు తిరుగుతున్న కనిపించే సమయం కూడా వస్తుంది. అవును స్నేహితులారా, ఈ రోజుల్లో ప్రమాదాలు లేదా ఏదైనా ఊహించని దుర్ఘటన జరిగే అవకాశం బలంగా ఉంది. అందుకే ప్రత్యేకంగా అప్రమత్తంగా పాటించండి. నీటి నుండి జాగ్రత్తగా ఉండండి. మీరు నది, చెరువు లేదా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్తుంటే చాలా అప్రమత్తంగా ఉండండి. కరెంట్ లేదా విద్యుత్ కు సంబంధించిన వస్తువుల నుండి కూడా దూరంగా ఉండండి. వాహనం నడుపుతున్నప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అగ్ని మరియు వేడి వస్తువుల నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. రాహు ప్రభావవంతమైన స్థితిలో ఉన్నప్పుడు, మృత్యువు దగ్గర ఉన్నప్పుడు ఈ రకమైన సంఘటనలు సాధారణమవుతాయి. అందుకే స్నేహితులారా, తర్వాతి 24 గంటలు మరియు పగలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయాలు కూడా నేను చివరి భాగంలో చెప్తాను. కానీ గుర్తుంచుకోండి, 24 గంటలలో ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. అదే విధంగా ఈ రోజులలో మీ ఇంట్లో వివాదాలు వాతావరణం కూడా ఏర్పడవచ్చు. కుటుంబ కలహాలు, మనస్పర్ధలు లేదా గొడవలు అకస్మాత్తుగా పెరగవచ్చు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీనిని అర్థం చేసుకుందాం. శనిదేవుడు ఒక వ్యక్తిపై ప్రత్యేక కృప చూపించినప్పుడు, అనగా ఈ సమయంలో మీపై అప్పుడు
మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై రాహు ప్రభావం తీవ్రమవుతుంది. దానివల్ల మీ ఇంట్లో కలహం, ఘర్షణ మరియు వ్యతిరేకత ఏర్పడవచ్చు. మీ కుటుంబ సభ్యులు మీ పట్ల అసూయపడవచ్చు, మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు, మీ మాటలను తోసిపుచ్చవచ్చు. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా మిగిలిన వారికి నచ్చకపోవచ్చు. మీరు సానుకూలంగా అనిపించే పని ఇతరులకు అన్యాయంగా అనిపించవచ్చు. ఫలితంగా ఇంట్లో ఉద్రిక్తత, మనస్పర్ధలు తలెత్తవచ్చు. కానీ పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉంటే అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. భయపడవలసిన అవసరమైతే లేదు. నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, ఈ పరిస్థితులను ఎవరూ ఆపలేరు. ఇక మనం అంతకు ముందు చర్చించిన సంతోషాల గురించి కూడా తెలుసుకుందాం. జాగ్రత్తల గురించి మేము మాట్లాడాము. ఇప్పుడు శుభప్రదమైన కోణాన్ని తెలుసుకుందాం. దయచేసి శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరు ఒక దశకు చేరుకోబోతున్నారు. అక్కడ మీరు మొత్తం ప్రపంచాన్ని పాలించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అవును స్నేహితులారా, ఇప్పుడు మీరు మీ జీవిత పగ్గాలను ఎంత బలంగా తయారు చేసుకోవచ్చు అంటే ప్రపంచం మీకు తల వంచుతుంది. అసలు ఎలా? ఎందుకంటే శనిదేవుడి ప్రత్యేక కృప ఈ సమయంలో మీపై ఉంది. ఇప్పుడు మీరు మనసులో ఏ ఆలోచన చేసినా, ఏ లక్ష్యాన్ని నిర్దేశించినా అందులో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకొని పూర్తి అంకిత భావంతో కృషి చేస్తే విజయం మీ పాదాలను తాకుతుంది. ఎందుకంటే శనిదేవుడు దయతో ఉన్నప్పుడు కష్టమైన మార్గాలు కూడా సులభమవుతాయి. సమయం మీకు తోడుగా ఉంటుంది. ప్రతి కష్టమైన పని సులభంగా అనిపిస్తుంది. అందుకే ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి ఇలా ఉండదు. ఈ సమయం మళ్లీ రాదు. శనిదేవుడు పదే పదే ఇంత కృప చూపారు. ఇప్పుడు మీరు ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపడవలసి రావచ్చు. మరియు అవును, ఇప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుండైనా ఒక పెద్ద ఆర్థిక లాభం కూడా లభించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు మీ కోసం తలుపు తెరుచుకుంటుంది. మీరు కలలో కూడా ఊహించని సంతోషాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి మరియు ఇదంతా అద్భుతంగా జరుగుతుంది. మీరు ఒక పెద్ద పనిని చేపట్టబోతున్నారు మరియు ఆ పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఫలితంగా ధన సంపద కూడా అపారంగా వస్తుంది. మీరు నిజమైన మనసుతో ధన సంపదను పొందాలనుకుంటే ఈ సమయం చాలా అనుకూలకంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎంత ప్రయత్నిస్తారో దానికి అనేక రెట్లు ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఇక మరొక విషయం, ఈ సమయంలో మీరు మీ మాటలపై అత్యంత నియంత్రణ ఉంచుకోవాలి. ఎందుకంటే మీ మాటలు ఎవరినైనా తీవ్రంగా బాధ పెట్టవచ్చు. మీ మాట కత్తిరిలాగా పనిచేస్తాయి. దానితో మీ ఆప్తులు బాధపడవచ్చు. మీరు భావోద్వేగాలకు లోనై ఇతరులను బాధించే విధంగా ఏదో మాట్లాడవచ్చు. అందుకే మీ భాషపై నియంత్రణ ఉంచుకోండి. మాట్లాడే ముందు ప్రతి పదాన్ని ఆలోచించి బయటకు పంపండి. స్నేహితులారా, ఈ విషయం కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదైతే సత్యం. రాబోయే కాలంలో కూడా మీ నాలుకే మీ సంబంధాలలో చీలిక తీసుకురావచ్చు. అందుకే జాగ్రత్త అవసరం. మీ ఒక చిన్న మాట కూడా మీ సొంత వారి మనసును ముక్కలు చేయవచ్చు. అలా జరగకుండా ఉండడానికి ప్రతి వాక్యాన్ని ఆలోచించి చెప్పండి. ప్రతి పదాన్ని తూకం వేసి మాట్లాడండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే మంచి లేదా చెడు పని యొక్క ఫలితం వెంటనే లభిస్తుంది. ఎవరైనా అనుచితమైన పని చేసి వారికి అదే జన్మలో శిక్ష లభిస్తే దానిని తక్షణ కర్మ ఫలం అంటారు. ఎవరైనా ఎవరినైనా మోసం చేసి వారికి ఈ జన్మలోనే మోసం జరిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు మీరు మంచి కర్మ చేసినా దాని ఫలితం భవిష్యత్తులో లేదా తరువాతి జన్మలో కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా కర్మ లెక్కలు. అవి సమయాన్ని బట్టి ఫలితాలను ఇస్తాయి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ అసలు సమస్య ధనం కాదు, పదవి కాదు, కీర్తి కాదు. మీ అసలు బాధ ఏమిటంటే మీ మనసు యొక్క లోతును ఎవరు అర్థం చేసుకోరు. మీ చుట్టూ ప్రజలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కానీ మీ ఆత్మ మాటలను ఎవరు అర్థం చేసుకోలేరు. మీ లోపల ఒక అమాయకపు పిల్లవాడు దాగి ఉన్నాడు. అతను చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందిస్తాడు. చిన్న చిన్న విషయాలకు మీ మనసు విరిగిపోతుంది, కానీ మీరు మీ ముఖంపై ఎప్పుడు దానిని చూపించరు. మీరు మిమ్మల్ని మీరు ఒక కవచంలో దాచుకుంటారు. దాని వల్ల మీ లోపల జరుగుతున్న భావోద్వేగ తుఫాను గురించి ప్రపంచానికైతే తెలియదు. కానీ వాస్తవం ఏమిటంటే ప్రజలు మీ భావాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు మరియు మీ మాటలు మరియు చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫలితంగా మీ గురించి అపార్థాలు వ్యాపిస్తాయి. మీరు ఎవరికైనా మంచి చేయాలనుకున్నా దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ఎప్పుడు ఊహించని విషయాలను ప్రజలు సృష్టిస్తారు మరియు ఈ కఠినమైన మాటలు మీ సొంత వారి నోటి నుండి వచ్చినప్పుడు గుండె పూర్తిగా ముక్కలైపోతుంది. నిజానికి మీ అతిపెద్ద సమస్య హృదయంతో ముడిపడి ఉంది. మీ అంతరాత్మను లోతుగా అర్థం చేసుకోగల, మీ దుఃఖ సమయంలో మీ మద్దతుగా నిలబడగల మరియు మీ సంతోష సమయంలో పాలు పంచుకోగల వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరని మీకు అనిపిస్తుంది. మీ లోపల ఉన్న చిన్నతనం ఇంకా సజీవంగా ఉంది. అయినప్పటికీ మీరు దానిని ప్రదర్శించరు. అంతా మీలోనే దాచుకుంటారు. కానీ హృదయంలోని ఏదో ఒక మూలల్లో మీ భావాలను అర్థం చేసుకోగల వ్యక్తి ఉండాలని కోరిక మాత్రం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు నిజమైన ప్రేమికుడు అవుతాడు. కానీ ఇప్పటి వరకు ఆ అన్వేషణ సంపూర్ణంగానే ఉంది. నిజం చెప్పాలంటే మీరు డబ్బుకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. మీ దృష్టిలో డబ్బు కంటే సంబంధాలకే ఎక్కువ విలువ ఇస్తారు. మీరు తక్కువ వనరులతో కూడా జీవితాన్ని
జీవితాన్ని గడపగలరు. ఎందుకంటే మీరు ఒక ఆచరణాత్మక మరియు అంకిత భావం గల వ్యక్తి. కానీ విషాదం ఏమిటంటే అదే బంధాలు మరియు సంబంధాలు తరచుగా మీ భావాలను గౌరవించవు. మీరు ఎవరితోనైనా కూర్చొని మీ మనసులోని మాటను చెప్పాలనుకున్నప్పుడు మీ దగ్గర ఎవరు ఉండరు. మీ లోపల పూర్తిగా విచ్ఛిన్నమైన అనేక సందర్భాలు వచ్చాయి, కానీ బయట మీరు సాధారణంగా కనిపించరు. మీ కళ్ళు అప్పుడు కన్నీళ్లతో తడిసిపోతాయి, కానీ ప్రపంచానికి మీరు ఒక చిరునవ్వును చూపిస్తారు. మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చారు, కానీ ఎవరికి ఆ విషయమైతే తెలియదు. ఆ సమయంలో మీరు మీ మనసులో అనుకున్నది ఏమిటంటే, నాతో హృదయపూర్వకంగా మాట్లాడగలిగే, నా బాధలను పంచుకోగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటారు. మరి స్నేహితులారా, కొన్నిసార్లు కొంతమంది మీ పట్ల సానుభూతి చూపించారు, కానీ త్వరలోనే వారి అసలు రూపం కూడా బయటపడింది. వారు కూడా వ్యక్తిగత స్వార్థం కోసం మీకు దగ్గరయ్యారు. ఇది మీ అతిపెద్ద సవాలుగా ఉంది. మీ సున్నితమైన మరియు భావోద్వేగ హృదయం. దీనితో పాటు మీరు మరో సమస్య ఉంది. మీరు ఎవరికి లేదు అని చెప్పలేరు. ఇది కూడా మీ భావోద్వేగ స్వభావానికి సంబంధించిన విషయం. మీరు అంత భావోద్వేగానికి లోనవుతారు. ఎవరిదైనా బాధను చూసి అది నిజమైన లేదా అబద్ధమైన మీరు కరిగిపోతారు. ఎదుటి వారి తీయటి మాటలకు లోనై మీరు తిరస్కరించలేరు. మరి స్నేహితులారా, ఈ కార్తీక మాసం మంగళవారం రోజున ముఖ్యంగా రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మరియు శనిదేవుడి అనుగ్రహం కోసం చేయవలసిన ప్రత్యేక పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ రోజున ముఖ్యంగా శనిదేవుడు, ఆంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి అనగా కుజుడు ఆరాధన చేయడం ద్వారా జీవితంలోని అనేక కష్టాలు, అప్పుల సమస్యలు మరియు శత్రు భయం నుండి కూడా విముక్తి పొందవచ్చు. మరియు స్నేహితులారా, ఈ రోజు కుజుడి అనగా మంగళ గ్రహం దోషాలను, రుణ బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలో అనగా మంగళవారం ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని హనుమాన్ ఆలయానికి లేదా మీ ఇంట్లోని పూజా మందిరంలో ఆంజనేయ స్వామి పటం విగ్రహాన్ని సిద్ధంగా ఉంచండి. మరియు శుభ్రమైన దీపంలో మల్లె నూనె లేదా నువ్వుల నూనె వేసి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. మల్లె నూనెతో దీపం వెలిగించడం అప్పుల తిప్పలు తొలగించడానికి చాలా శ్రేష్టం. మరి స్నేహితులారా, దీపం వెలిగించిన తరువాత స్వామివారికి తులసి దళాలు లేదా ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయండి. అలాగే బెల్లం, శనగలు కలిపి నైవేద్యాన్ని సమర్పించండి. మరియు స్వామివారి ముందు కూర్చొని హనుమాన్ చాలీసా లేదా సుందరకాండలోని ఒక అధ్యాయాన్ని పఠించండి. మరియు రుణ బాధల నుండి ఉపశమనం కోసం 21 సార్లు ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం హం హనుమతే నమః. ఇది ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి దారి చూపుతుంది. మరియు స్నేహితులారా, మంగళవారం రోజున శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించండి. మరియు శివునికి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పాపాలు నశించి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మరియు ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి శాంతం, ఏకాగ్రత మరియు భక్తి భావం కలిగి ఉండాలి. అలాగే పరిహారం గురించి ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు చెప్పిన విధంగా మీరు కార్తీక మాసపు మంగళవారం నాడు భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే శనిదేవుడు మరియు ఆంజనేయ స్వామి కృపతో మీ జీవితంలోని భయంకరమైన కోర్టు కేసులు మరియు ప్రమాదాల వంటి అశుభాలు తప్పక తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ దివ్యమైన పరిహారం యొక్క శక్తితో మీ జీవితంలోని అనుకోని అదృష్టం, అపారమైన ధనలాభం త్వరలోనే వచ్చి చేరతాయి. కాబట్టి ఆ రాబోయే సంతోషాల కోసం సిద్ధంగా ఉండండి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.